ఇప్పుడు మాలాధారణ చేసే అయ్యప్ప స్వాములు కానీ, శివరాత్రికి శివస్వాములు కానీ, అమ్మవారి భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, ఉడికిన స్వామి అందరూ ఉడికిన స్వామి భక్తులు కానీ అందరూ మీరు మనం ఎంతెంత 40 రోజులు 41 రోజులు దీక్ష 21 ఇట్లా అన్ని దీక్షలు చేసేవాళ్ళు. మనం ఎంతెంత మాల ఒక్కొక్క సంవత్సరం వేసుకుంటూ పోతే ఒక్కొక్క చెడు గుణాన్ని పోగొట్టుకోవాలి. మాల వేసినా అదే క్రమశిక్షణ ఉండాలా, మాల తీసినా అదే ఉండాలి. అదే మేనిఫెస్టో పెట్టింది శివయ్య మనకి. శివుడు మేకలు మన కోసం పుట్టించాడా, కోళ్ళు మన కోసం పుట్టించాడు, ఇది మీ అజ్ఞానంతో మాట్లాడే మాటలు. దేవుడు ఎప్పుడు మనకు తినడానికి ఫలాలు తినబండాలు రకరకాలుగా నీకు ఏం తినగలవు చెప్పు, నీ శరీరం ఎంత తింటా చెప్పు. 3 పూటలు తినే శరీరానికి ఎన్ని రకాలు సృష్టించినాడు ప్రకృతిలో. ఒక జీవన సంపి తిని కర్మ తిని కర్మ కట్టుకుంటున్నావు. ఆ దాని ద్వారా అన్నదానం చేస్తే కర్మ తిండి పెట్టి కర్మ ఫలం వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందా? అంత కలి ప్రభావం వల్ల అంత దారి తప్పిపోతున్నారు. దేవుని మాటలు ఎవడు వినడు. అమాస్ కానీ అమాసాలు చేస్తారు, పండుగలు కానీ పండుగలు చేస్తారు, విపత్తులు తెచ్చుకుంటున్నారు, అనిష్టాలు తెచ్చుకుంటున్నారు. ఇల్లంతా రోగాలు సమస్యలు గందరగోళాలు అవుతున్నాయి. ఇప్పుడు వీరభద్ర యుగం ఇది. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెలగండి. ఆదివారం వదిలేయండి. ఆదివారం అది కాదు, సూర్యునికి కేటాయించాలి. సూర్య భగవాన్ అది. ఆ రోజు మళ్ళీ వారం అంటాం, పొద్దున ఉరికిందని స్వామి ఉంటాడు. మళ్ళీ పూజ ఎక్కాలంటే ఫస్ట్ ఆదివారం మానండి. ఉరికిందని భక్తులు మా అమాస పోతాం చేస్తామంటే కాదు. స్వామికి నచ్చుకోకుండా పనులు చేసి భక్తి వరాలు పొందితే ఎట్లయితుంది? స్వామి ఏమంటాడు, ఆదివారం తినడం మానేసిన వాళ్ళకి పట్టించుకుంటాడు. ఇవన్నీ ముందుకు అర్థమవుతాయి మీకు. రాబో రోజులన్నీ గుడ్డు రోజులు ఉంటాయి, ఆయుషులు తక్కువ, ఆరోగ్యాలు చిన్నేస్తారు, రకరకాలుగా మీరేం విర్రవీయగదంటే పుణ్యకాలం ఉన్నంతవరకు ఏం కనపడదు. పుణ్యమైనాక అర్థమవుతుంది. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే ఎట్లా మాటినమో డబ్బు ఉన్నప్పుడు, డబ్బు అయిపోతే చేయలు కట్టుకుని ఎట్లా నేల కింద వేస్తాం చూడు, కళ్ళు పైకి ఎక్కినాయి. ఇప్పుడు మీకు అర్థం కాదు. రాబో రోజులని చాలా గందరగోళం ఉన్నాయి. ఆయుష్లు ఆరోగ్యాలు అన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. నేను చెప్పేవన్నీ జరిగేది భవిష్యత్తులో రానాయన. మీరు ఏం మాయలో ఉన్నారో మాయ తెంచుకోండి. రాజకీయ నాయకుల్ని సినిమా యాక్టర్లు పట్టుకోవద్దండి, శివాయిని పట్టుకోండి వెలుగుతారు. జై వీరభద్రకాళి మధ్య మొన్న మరి